పర్యావరణ పరిరక్షణ కోసం సీఎం రేవంత్ కంకణం కట్టుకున్నారా? చెరువులు కుంటల కబ్జాలను ఆపేందుకే హైడ్రాను తీసుకొచ్చారా? హైడ్రా పేరుతో కబ్జాకోరుల గుండెల్లో రైళ్లను పరిగెత్తించారా? భవిష్యత్ తరాల కోసం రేవంత్ తీసుకున్న నిర్ణయం సరైందేనా? అసలు రేవంత్ ఇప్పటి వరకు ఎన్ని చెరువులను కాపాడగలిగారు? పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన తీసుకోబోతున్న నిర్ణయాలేంటి? లెట్స్ వాచ్. పాలనలో దూకుడుగా దూసుకెళ్తున్న సీఎం రేవంత్. పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించిన సీఎం రేవంత్. సరస్సులు చెరువుల పునరుద్ధరణపై రేవంత్ ఫోకస్. హైడ్రా పేరుతో చెరువులను రక్షిస్తున్న సీఎం రేవంత్. ఇప్పటి వరకు 75 చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం. 2000 చెరువుల రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. స్వరాష్ట్రంలో 10 ఏళ్లుగా ఎదురే లేదనుకున్న గులాబీ పార్టీని ఓడించి తెలంగాణకు రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అంతే దూకుడుగా రేవంత్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం. ప్రపంచవ్యాప్తంగా సవాలుగా మారుతున్న వాతావరణ మార్పులను అధిగమించేందుకు రేవంత్ రెడ్డి ఈ దిశగా అడుగులేస్తున్నారు. అందులో భాగంగానే పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పునరుద్ధరణ, పునరుత్పాదక ఇంధనంతో పాటు తెలంగాణకు పచ్చదనం భవిష్యత్తు తరాలకు అందించేందుకు కీలక ముందడుగు వేశారు. ఇక పర్యావరణ పునరుద్ధరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ముఖ్యమైన ప్రాజెక్టుల్లో సరస్సులు, చెరువుల పునరుద్ధరణ ప్రధానమైంది. ఒకప్పుడు చెరువులకు, సరస్సులకు పెట్టింది పేరైన భాగ్యనగరంలో కబ్జాల కారణంగా చెరువులు, కుంటలు కుదించుకుపోయి ఉనికిని కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే హైడ్రా పేరుతో ప్రత్యేక వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీంతో చెరువుల్లోని అక్రమ కట్టడాల పడిపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 75 చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మహానగరం పరిధిలోని మొత్తం 2000 చెరువుల రూపురేఖలను మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా నిర్జీవమైన నీటి వనరులను పునరుద్ధరించనున్నారు. జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు భూగర్భ జలాలు నిండేలా ప్రణాళికలు చేస్తున్నారు. వలస పక్షులను తిరిగి తెలంగాణ గడ్డపై విహరించేలా ప్లాన్ చేస్తున్నారు. చెరువులకు కొత్త శోభ తీసుకురావడంతో ఫ్లెమింగోలు, రెడ్ బ్రెస్టెడ్ ఫ్లై క్యాచర్ వంటి జాతులకు చెందిన పక్షులు తిరిగి రావాలని భావిస్తున్నారు. పర్యావరణ పునరుద్ధరణతో పాటు మానవులకి ఎంతో ప్రయోజనం చేకూర్చనుందని ప్రకృతి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. జీవ వైవిధ్యానికి సరైన చిరునామా అమీన్పూర్ చెరువు. ఆ చెరువు రకరకాల పక్షులు, జంతువులకు నిలయం. ఏకంగా 350 ఎకరాల్లో విస్తరించిన అమీన్పూర్ చెరువు పెద్ద చెరువు, కొత్త చెరువు, కొమ్ము చెరువు అనే 3 చెరువుల గొలుసుకట్టు. ఇంత పెద్ద చెరువులో కబ్జాలకు గురైంది. పెద్ద చెరువు నుంచి తూముల ద్వారా వచ్చే నీటిని సైతం కబ్జాదారులు మూసివేశారు. కొత్త చెరువును దాదాపు ఆనవాలు లేకుండా చేశారు. ఈ మధ్య పెద్ద చెరువుకు సంబంధించిన అలుగు, తూములు మూసివేయడంతో వర్షం వచ్చినప్పుడు ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్నారు అమీన్పూర్ వాసులు. దీనికి తోడు పశుపక్షాదులకు నిలయమైన అమీన్పూర్ వలస పక్షులు అంతరించిపోతున్నాయి. చెరువు వద్దకు రావడమే మానేశాయి. ఈ నేపథ్యంలో చెరువుల పరిరక్షణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని సంకల్పించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమీన్పూర్ చెరువు వద్ద కనిపించిన అరుదైన రెడ్ ఫ్లై క్యాచర్ కు సంబంధించిన చిత్రాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. పర్యావరణ పునరుద్ధరణ కోసం సాగుతున్న కార్యక్రమాలకు ఇది సాక్ష్యమని సీఎం ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అమీన్పూర్ చెరువుకు
పూర్వ వైభవం రావడమే కాకుండా జీవ వైవిధ్యం కూడా తిరిగి సంతరించుకుంది. అందుకు నిదర్శనమే ఫ్లై క్యాచర్ లాంటి అరుదైన జాతి పక్షులు ఇక్కడికి విచ్చేయడమే అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కాగా అమీన్పూర్ చెరువు ఒకప్పుడు ఫ్లెమింగో పక్షులతో పాటు ఇతర జాతి పక్షులకు ఆవాసంగా ఉండేది. మారిన వాతావరణ పరిస్థితులు, ఆక్రమణలు ఇలా రకరకాల కారణాలతో కొన్నేళ్లుగా పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటుంది అమీన్పూర్ చెరువు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో వచ్చిన హైడ్రాతో ఈ చెరువుకు మరోసారి పునరుజ్జీవం వచ్చినట్లయింది.